ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న పార్లమెంట్లో రాజ్యసభలో చేసినటువంటి వ్యాఖ్యల ఫలితంగా నిన్న జరిగినటువంటి ఒక సంఘటన ఏంటి అంటే విజయసాయిరెడ్డి నిన్న పార్లమెంట్ సెషన్స్లో మాట్లాడుతూ రాజ్యసభలో ఏపీలో దారుణాలు జరుగుతున్నాయని, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ప్రస్తుత ప్రభుత్వం పాల్పడుతుందని, భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద దాడులకు తెగబడుతుందని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని ఇక్కడతో ఆపకుండా పోలవరం ప్రాజెక్టు కేంద్రం నిర్మించాల్సి ఉంటే తామే నిర్మిస్తామని గతంలో టీడీపీ ప్రభుత్వం తీసుకోవటం జరిగిందని, దాని ద్వారా భారీగా డబ్బులు సంపాదించడానికి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేశాడు అని చెప్పి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఉండగానే రాజ్యసభ స్పీకర్ మధ్యలో అడ్డుకోవటం జరిగింది. దీనికి స్పందించినటువంటి ఆయన కేవలం ఆరోపణలు సరిపోవు, ఆధారాలు తీసుకొచ్చి చూపించండి, ఆధారాలతో ఏదైనా మాట్లాడండి అని చెప్పి వీటికి ఆధారాలు ఉన్నాయా అని చెప్పి ఆయన అడిగినటువంటి నేపథ్యంలో వీటికి దాటవేత ధోరణిలో విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలని ప్రయత్నించినటువంటి నేపథ్యంలో స్పీకర్ మరొకసారి కలగజేసుకోవడం జరిగింది. మీరు ఇవన్నీ చెప్పొద్దు, ఈరోజు సాయంత్రం లోపు లేదా రేపటి లోపు మీరు వీటికి సంబంధించినటువంటి ఆధారాలను తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయాల్సిందే, దీంట్లో ఎటువంటి మార్పు లేదు, ఖచ్చితంగా మీరు వీటి ఎవిడెన్స్ని తీసుకొచ్చి పార్లమెంట్లో రాజ్యసభలో మాకు హ్యాండ్ ఓవర్ చెయ్యండి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరి విజయసాయిరెడ్డి నెక్స్ట్ ఏం చేయబోతున్నారనేదే ఇప్పుడు అందరి మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ మొన్న ఢిల్లీ వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలాగే ఉపరాష్ట్రపతికి కూడా లేఖ ద్వారా ఫిర్యాదు చేయటం జరిగింది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అలాగే ప్రభుత్వ లాయర్ సుభాష్ రెడ్డి ఇద్దరు కూడా అగ్రవర్ణ కులాలకు చెందినటువంటి వాళ్ళని, దళిత కుటుంబానికి చెందినటువంటి తన భార్యను లోబరుచుకుని తనకు అన్యాయం చేశారని, తనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను వీళ్ళిద్దరూ హరించడం జరిగిందని, ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కిందకు వస్తుందని, ఆమెను అడ్డు పెట్టుకుని భారీ స్థాయిలో డబ్బు సంపాదించడమే కాకుండా అక్రమంగా బిడ్డను కన్నారని, ఆ విధంగా తనకు భారీగా తనను మోసం చేయటమే కాకుండా తన హక్కులకు భంగం కలిగించారని, కాబట్టి వీళ్ళిద్దరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వమని చెప్పి అతను కోరటం జరిగింది. అలాగే ఈ విషయం బయటపెట్టిన దగ్గర నుంచి తనకు చాలా అన్నోన్ నెంబర్స్ నుంచి బెదిరింపులు వస్తున్నాయని, తన భార్య కూడా బెదిరిస్తుందని, తన భార్యకు చాలామంది బ్యూరోక్రాట్స్తో పాటుగా అసాంఘిక శక్తులతో కూడా సంబంధాలు ఉన్నాయని, కాబట్టి తనకు ప్రాణహాని కూడా ఉంది అని చెప్పి ఆయన ఈ లేఖలో ఫిర్యాదు చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కూడా ఏపీలో గుంటూరు జిల్లాకు చెందినటువంటి తాడేపల్లిలో నివసిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తాడేపల్లి పిఎస్ కిందకే వీళ్ళందరూ కూడా వస్తారని, కాబట్టి ఆ పిఎస్ ఎస్హెచ్ఓకి వీళ్ళ ముగ్గురు మీద కేసులు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి దీనికి వాళ్ళు ఎలా స్పందిస్తారనేది చూడాలి. ఏపీ అసెంబ్లీలో శ్వేతపత్రాలు వరుసగా విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించినటువంటి చర్చ మాత్రం పార్లమెంట్లో జరుగుతుంది. ఏంటి అసెంబ్లీ, ఇక్కడ ఏపీ అసెంబ్లీలో శ్వేతపత్రాలు ఏంటి, ఢిల్లీ పార్లమెంట్లో దీనికి సంబంధించినటువంటి చర్చ ఏంటి అనుకుంటే, ఏపీకి చెందినటువంటి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఈ శ్వేతపత్రాల అంశాన్ని నిన్న లోక్సభలో లేవనెత్తడం జరిగింది. ఏపీ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద శ్వేతపత్రాలు విడుదల చేస్తుందని, గత ప్రభుత్వ హయాంలో జగన్ భారీ స్థాయిలో కుంభకోణాలకు పాల్పడ్డాడని, మద్యము, మైనింగు, ఇసుక ఇలా అన్నింటినీ దోచేయటం జరిగిందని, వీటికి సంబంధించి భారీ స్థాయిలో శ్వేతపత్రాలు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో వీటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సి ఉందని, కాబట్టి ఈ శ్వేతపత్రాలలో పొందుపరిచినటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని జగన్ మీద కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలి అని చెప్పి సీఎం రమేష్ కోరటం జరిగింది. మరి దీనికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందనే చూడాలి. వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఇంకా సుదీర్ఘంగా కోర్టులో కేసు అయితే నడుస్తూనే ఉంది. ఇది మనందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో మొదటిగా ముద్దాయిగా భావించినటువంటి డ్రైవర్ దస్తగిరి తర్వాత ఇప్పుడు అప్రూవర్గా మారినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే అతన్ని నిందితుల జాబితా నుంచి తీసేసి సాక్షుల జాబితాలో చేర్చాలి అని చెప్పి ఆయన కోరుతూ సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ వేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే
కోర్టు కూడా అతనిని నిందితుడు కాకుండా సాక్షి అని పేర్కొంటున్నటువంటి నేపథ్యంలో సిబిఐ కూడా అతని పేరుని నిందితుల జాబితా నుంచి తొలగించి సాక్షుల జాబితాలో చేర్చినటువంటి నేపథ్యంలో కోర్టు కూడా అదేవిధంగా అతని నిందితుడిగా కాకుండా సాక్షిగానే చూడాలి అని చెప్పి అతను కోరుతూ కోర్టులో పిటిషన్ వేసినటువంటి పరిస్థితుల్లో నిన్న ఈ పిటిషన్ విచారణకు రావటం, కోర్టు కూడా సిబిఐ కోర్టు కూడా అందుకు అనుకూలంగానే స్పందిస్తూ దస్తగిరిని నిందితుడి నుంచి తొలగించి సాక్షిగా పేర్కొంటూ అతని సాక్షి జాబితాలో చేర్చాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏపీలో లా అండ్ ఆర్డర్కు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేస్తున్నటువంటి సమయంలో చంద్రబాబు జగన్ని ఉద్దేశించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో జగన్ లాంటి ఒక నాయకుడిని చూడనే లేదు అని చెప్పి ఆయన చెప్తూనే జగన్ని ఎస్కోబార్తో పోల్చడం జరిగింది. అసలు ఎస్కోబార్ ఎవరు అంటే కొలంబియాలో మాఫియా కింగ్ పాబ్లో ఎస్కోబార్ గనేరియా అంటే దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. ఇతను ఒక పెద్ద డ్రగ్ డీలర్. ఇతను మాఫియాలోనే చాలా పెద్ద స్థాయిలో డ్రగ్ని సప్లై చేసేటువంటి వ్యక్తి. ఇతను ఆ తరువాత మాఫియా నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొత్తం వ్యవస్థలనే మార్చేసి డ్రగ్స్ అనేవి విచ్చలవిడిగా దొరికేలాగా చేసి డ్రగ్స్ని అడ్డం పెట్టుకుని తన అధికారంతో డ్రగ్స్ తోటి భారీ స్థాయిలో తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని డ్రగ్స్ని విచ్చలవిడితనం చేసేసి అప్పట్లోనే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది. దాని వాల్యూ ఇప్పుడు చూసుకుంటే కనీసం 7,50,000 కోట్లకు పైనే ఉంటుంది తప్ప తక్కువ అయితే ఉండదు. సో అలాంటి వ్యక్తి జగన్ అని అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు దోచేయటం, ఒక నిందితుడికి అలాగే ఒక క్రిమినల్కి పదవి అప్పగిస్తే ఎలా ఉంటుంది, సీఎం సీట్లో కూర్చుంటే ఎలా ఉంటుంది అనేది జగన్ చేసి చూపించాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక మాఫియా డాన్ తోటి జగన్ని పోల్చడం అనేది నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి సన్నివేశం. ఏపీలో మరొకసారి ల్యాండ్ పూలింగ్ తెర మీదకు వచ్చింది. మళ్ళీ ల్యాండ్ పూలింగ్ ఏంటి అని చెప్పి అందరూ అనుకోవచ్చు. అయితే గతంలో 2014-19 మధ్యలో అమరావతి రాజధాని నిర్మాణం కోసం అమరావతి ప్రాంత రైతుల దగ్గర నుంచి భూమి సేకరించడం జరిగింది. దీని సేకరణ అనే కంటే సమీకరణ అనొచ్చు. ల్యాండ్ పూలింగ్ అనేది అప్పట్లో ప్రభుత్వం చేయడం జరిగింది. అయితే కొంతమంది రైతులు తమ భూమిని ఇవ్వటానికి ఇష్టపడనటువంటి పరిస్థితి. అప్పట్లో దాదాపు 34,000 ఎకరాల వరకు 29,000 మంది రైతుల దగ్గర నుంచి సేకరించారు. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం భూ సమీకరణను ఆపివేయటం జరిగింది. ల్యాండ్ పూలింగ్కి సంబంధించినటువంటి వాటిని నిలిపివేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇక ల్యాండ్ పూలింగ్ అనేది లేకుండా అక్కడతో ఆగిపోవటం, ఆ తర్వాత అమరావతి నిర్మాణాలు పూర్తి స్థాయిలో ఆగిపోవటం, ఇవన్నీ కూడా చోటు చేసుకున్నటువంటి సంఘటనలు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది. అమరావతి టార్గెట్గా పరిపాలన అయితే జరుగుతుంది. అమరావతి రాజధానిని ప్రకటించారు, గెజిట్ చేశారు, అభివృద్ధి పనులు చకచకా మొదలైపోయినాయి. సో ఈ నేపథ్యంలోనే మరలా సిఆర్డిఏ అధికారులు ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ప్రకటనను జారీ చేయడం జరిగింది. ఇంకొక 4,000 ఎకరాలు ప్రభుత్వానికి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో భూ సమీకరణకు తెరదీస్తూ మరలా భూ సమీకరణను చేపడుతున్నాము, ఇష్టం ఉన్నటువంటి రైతులు ఇవ్వచ్చు అని చెప్పి సిఆర్డిఏ అధికారులు ప్రకటించినటువంటి 2 రోజుల్లోనే 2.65 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా వచ్చి సిఆర్డిఏకి ఇవ్వటం జరిగింది. సీడ్ యాక్సెస్ రోడ్ ఎక్స్టెన్షన్కి ఈ భూమి చాలా అవసరమైనటువంటి నేపథ్యంలో రైతులు స్వచ్ఛందంగా 2 ఎకరాల భూమిని ప్రస్తుతం ఇచ్చారు. మొత్తం ఇంకా 4,000 ఎకరాలను ఉండాల్సినటువంటి నేపథ్యంలో మరి రైతులు ఇష్టపూర్వకంగా ఇస్తారా లేదా అనేది అయితే చూడాలి. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైల్స్ దహనమైనటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే విచారణ జరుగుతుంది. అయితే నిన్న ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా అక్కడ భూ వివాదాలకు సంబంధించి ఎవరైనా సరే ప్రజలు అర్జీలు పెట్టుకోవాలనుకుంటే రావచ్చు అని చెప్పి ఒక ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో నేరుగా అర్జీలు స్వీకరించడానికి ఆయనే వెళ్ళారు. ఈ నేపథ్యంలో వందల మంది ప్రజలు క్యూ కట్టడం జరిగింది. దీన్ని చూసినటువంటి సిసోడియా భూ వివాదాలు కబ్జాలకు సంబంధించి తమ కంప్లైంట్లు ఇవ్వమని చెప్పి పిలిస్తే ఏ 5 మందో 10 మందో
మందో వస్తారని చెప్పి భావించాము, కానీ అనూహ్యంగా వందల మంది ఇక్కడ బారులు తీరటం జరిగింది. ఇంత స్థాయిలో ఇక్కడ ప్రజలు కంప్లైంట్ ఇస్తున్నారు అంటే వ్యవస్థలో ఎక్కడో లోపం ఉంది. భారీ స్థాయిలో ఇక్కడ ప్రభుత్వ ప్రైవేట్ భూములు అన్యాక్రాంతమైనట్లుగా తెలుస్తుంది. దీనికి బాధ్యులైనటువంటి వారు ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి సమస్య లేదు. ఈ అర్జీలన్నింటి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారుల్ని ఆదేశిస్తున్నామని చెప్పి ఆయన తెలియజేశారు. అలాగే ఇటీవల కలెక్టర్ ఆఫీస్లో దహనం అయినటువంటి ఆ ఫైళ్ళకు సంబంధించి మదర్ ఫైల్ ఏదైతే మెయిన్ ఫైల్ ఉంటుందో అది ఇంకా కాలిపోయినటువంటి నేపథ్యంలో దాని నుంచి మరలా ఈ ఫైల్స్ని రీక్రియేట్ చేస్తాము అని చెప్పి ఆయన మరలా తెలియజేయడం జరిగింది. దీని మీద ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత బాధ్యులైనటువంటి వారి మీద చర్యలు తీసుకోవటం జరుగుతుంది అని కూడా ఆయన తెలియజేశారు. తెలంగాణ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా ఖాళీ అవుతుంది. బీఆర్ఎస్ నుంచి వరుసబెట్టి అందరూ కూడా ఇటు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి దానం నాగేందర్ ఆయన పార్టీ మారటం చెల్లదు అని చెప్పి దీనికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో స్పీకర్ దీన్ని తీసుకోలేదు. దీనికి సంబంధించి ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. పార్టీ ఫిరాయింపుల మీద కంప్లైంట్ ఇస్తే స్పీకర్ తీసుకోలేదని తన కంప్లైంట్ని తీసుకునే విధంగా స్పీకర్ని ఆదేశించాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు దీన్ని విచారించి తర్వాత స్పీకర్కు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కంప్లైంట్ తీసుకుంటాం అనేది ప్రొసీజర్ ప్రకారం చేయాల్సినటువంటి పనిని, కాబట్టి స్పీకర్ ఖచ్చితంగా ఆయన ఇస్తున్నటువంటి కంప్లైంట్ని తీసుకుని కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నట్లుగా ఒక రిసిప్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుందని, చట్ట ప్రకారం ఏదైతే నిబంధనల ప్రకారం వెళ్లాలో దాన్ని ఫాలో అవ్వాలి అని చెప్పి స్పీకర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. దీంట్లో భాగంగా రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి దర్బార్ హాల్ అలాగే అశోక్ హాల్ రెండింటి పేర్లను మారుస్తూ రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ వీటిని జనరల్గా ఏవైనా సరే అవార్డుల ప్రధానోత్సవాలకు కావచ్చు, జాతీయ అవార్డుల ప్రధానోత్సవం, ఇలా ఏవైనా ఒక ఫంక్షన్లకు కానీ ఇలాంటి వాటికి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే దర్బార్ హాల్ పేరుని గణతంత్ర మండపం అని, అశోక్ హాల్ పేరుని అశోక్ మండపం అని చెప్పి పేర్లు మారుస్తూ ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. ఈ పేర్లు బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉంటున్నాయని, ఇవి ప్రస్తుత స్వతంత్ర భారతదేశంలో ఆ పేర్లు ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు, అన్నిటికీ ఒకటే మీనింగ్ వచ్చేలాగా మనం స్వతంత్రంగా ఉన్నాము అని తెలిసేలాగా పేర్లు మారుస్తున్నాము అని చెప్పి తెలియజేయటం జరిగింది. దీనిని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ తప్పుపడుతూ అలా మార్చాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. గతంలో కూడా మొఘల్ గార్డెన్స్గా ఉన్నటువంటి పేరుని మారుస్తూ రాష్ట్రపతి భవన్ గత ఏడాది అమృత్ ఉద్యానవన్ అని చెప్పి దీని పేరు కూడా మార్చింది. ఇప్పుడు మిగతా వాటి పేర్లు కూడా మారుస్తున్నటువంటి పరిస్థితి. గోదావరికి వరదలు పోటెత్తాయి. భారీ స్థాయిలో గోదావరిలో ఉధృతంగా నదీ ప్రవాహం అయితే ఉంది. వరద భారీ స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో అటు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి బ్యారేజీలు నిండుతున్నటువంటి నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజ్ నుంచి పంప్ హౌస్లు ఆన్ చేసి రైతులకు ఇతర బ్యారేజీలకు నీటిని పంప్ చేయాలని, ఒకవేళ అలా చెయ్యకపోతే ఆగస్టు 2వ తేదీ వరకు డెడ్ లైన్ ఇస్తున్నామని, ఈలోపు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తామే 50,000 మంది రైతులతోటి ముట్టడించి తామే పంప్ హౌస్లను బలవంతంగా ఆన్ చేయాల్సి ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక డెడ్ లైన్ అయితే ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. మరి రేవంత్ ప్రభుత్వం దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది అనేది చూడాలి.